ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండ్లను చూసాం, మళ్ళీ ఈనాడు మదనన్న వచ్చినాక ఇండ్లను చూస్తున్నాం. ప్రతి గడప గడపకు పోతే మాకు దండం పెడుతున్నారు. ప్రతి కార్యకర్త తన ఊరిలో మదనన్న కోసం పనిచేసినందుకు లభించే గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. అమ్మ, మీరు మదనన్న వింటుంటే మదనన్న ఏది అడిగితే అది ఇస్తాడమ్మా. ఏది అయినా మదనన్న మన కోసం చేస్తాడన్నా. తప్పకుండా మనం అందరం మదనన్నకు మద్దతుగా ఉండాలి, మదనన్న వెంట మనం నిలబడాలని చెప్పి వాళ్ళందరికీ మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అన్న, నువ్వు ఎల్లారెడ్డికి వస్తున్నావు అంటే నిధులతో వస్తున్నావు అని మా ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారన్న. మదనన్న వచ్చిందంటే రోడ్లు వచ్చినాయి, మదనన్న వచ్చిందంటే డ్రైనేజీ వచ్చింది, మదనన్న వచ్చిందంటే రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, మదనన్న వచ్చిందంటే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మదనన్న వచ్చిందంటే పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిండు, మదనన్న వచ్చిందంటే నిరుద్యోగ యువత కోసం అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చిండు, మదనన్న వచ్చిందంటే రైతన్నల కోసం 22వ ప్యాకేజీని పునః ప్రారంభించి లక్షల ఎకరాల భూమికి సాగునీరు తెస్తుండు. మా ప్రజలంతా అనుకుంటున్నాం సార్, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీకు 50,000 పై చిలుకు ఓట్ల మెజార్టీతో పక్క గెలిపిస్తాం. మదనన్న నువ్వు కాగితో నీ జాడ పంపినా మేము కాదు, యావత్తు ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజలంతా నీ వెంట ఉన్నామన్నా. ప్రతిపక్షాలు కూడా నీ మీద కన్ను పెట్టారన్నా. అయినా మదనన్నని కాదు, మమ్మల్ని తాకి మదనన్నను తాకాలి, మమ్మల్ని తాకి మదనన్నను తాకాలి.